క్రీస్తు నామమున అందరికీ వందనాలండి. మనం ఒక విషయాన్ని ఈరోజు నేర్చుకుందామండి. విషయం ఏంటంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. దేవుడు లోకాన్ని ఎంతగా ప్రేమించాడంటే, తల్లిదండ్రుల కన్నా ఎక్కువగా నిన్ను ప్రేమించాడు. కాబట్టి అడగకుండానే ఉచితంగా నీకు గాలిని, నీరుని, తర్వాత వెలుతురుని, ఆహారమును సమృద్ధిగా దయచేశాడు. మీరు అడగకుండానే మీకు అవసరమై ఉన్నవని ఎరిగిన దేవుడు మీ కొరకు ముందుగానే సిద్ధం చేశాడండి. ఎవరి కొరకు అంటే, లోకమును ప్రేమించినటువంటి దేవుడు మరి లోకంలో ఉన్నటువంటి మన కోసము ఇవన్నీ చేశాడు. లోకంలో ఒక సామెత ఉందండి, అడగనదే అమ్మాయినా అన్నం పెట్టదంటారు. అడగనదే అమ్మాయినా అన్నం పెట్టదు. మరి అడగకుండానే దేవుడు నీ కొరకు నీకు కావలసినటువంటి ప్రతీది సమృద్ధిగా దయచేశాడు కదా. ఆ దేవునికి లోబడి ఉండాలి కదండి, విధేయతగా ఉండాలి కదండి. అలా ఉండకుండా నిజ దేవుణ్ణి మనం ఏం చేస్తున్నాం? ధిక్కరిస్తున్నాం, తృణీకరిస్తున్నాం కదండి. ఇంకా దేవుడు ఇవి మాత్రమే కాకుండా అద్వితీయ కుమారుడైనటువంటి యేసుక్రీస్తుల వారిని మన కొరకు భూమి మీదకి పంపి మన పాపాల నిమిత్తమై, మన శాపాల నిమిత్తమై, మన అపరాధముల నిమిత్తమై సిలువలో కొట్టివేయబడ్డాడండి. దేవుడు ఎంత ప్రేమామయుడు కాకపోతే, ఎంత ప్రేమపూర్ణుడు కాకపోతే నీ కోసం, నా కోసం, మన కోసం ఇలా చేశాడు. భూమి మీద తల్లిదండ్రులైనా కానీ, బంధువులైనా కానీ మనకి ఎంతవరకు ప్రేమిస్తారండి? కొంతవరకు మాత్రమే మనకి ప్రేమిస్తారు. తర్వాత మనల్ని సీదరించుకుంటారు. కానీ మన దేవుడు అటువంటి వాడు కాదండి. మన దేవుడు మహత్యము గలవాడు, జీవములకు అధిపతి అయినటువంటి దేవుడు. కాబట్టి లోకంలో ఉన్నటువంటి మనల నిమిత్తమై మనపై ప్రేమ చూపించి మనకు కావలసినటువంటి ప్రతీది సమృద్ధిగా దయచేస్తూ మన పాపములకై, మన శాపములకై యేసుక్రీస్తుల వారిని భూమి మీదకి పంపారండి. కాబట్టి ఆ ప్రేమ కలిగినటువంటి దేవుని వైపు తిరగాలి, ఆయనను పరిశీలించాలి. ఆయనే నిజమైన దేవుడని ఎరిగి ఆయన వైపు తిరగాలి.